सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:40 తిథి తదే ఉదయం 6:36 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:44 వరకు వర్జన లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:51 వరకు. మరణ మధ్యాహ్నం 2:38 నుంచి 3:24 వరకు. అమృతకాలం ఉదయం 10:54 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: నాగుల చవితి, అలాగే దూర్వా గణపతి వ్రతం, అదేవిధంగా ప్రదోషం కూడా ఉంది. సాయంకాలపు వేళ శివారాధన. దూర్వా గణపతి వ్రతం సందర్భంగా ప్రత్యేకించి దూర్వాయుగ్మములతోనే ఆ గణపతిని పూజించడము, తద్వారా అనారోగ్యాలు తొలగిపోతాయి, ఆహార శుద్ధి లభిస్తుంది. విశేషించి విఘ్నాలు తొలగడంతో పాటుగా క్రియాశీలత పెరిగి రుణములను తీర్చేటువంటి శక్తి కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా నాగుల చవితి కావడం వలన ఉపవాసం ఉండడం. అయితే కార్తీక మాసం సందర్భంగా నక్తం చేసేటువంటి వ్రతం కలిగిన వాళ్ళు ఉంటారు, మాసమంతా నక్తం చేస్తారు. అలాంటి వాళ్ళు నాగుల చవితి నాడు నాగులకు పూజ చేసేసి ఆ ప్రసాదాన్నే రాత్రి వేళ తీసుకోవాలి. ఉపవాసము కలిసి వస్తుంది, మరియు కార్తీక మాస నక్తము కలిసి వస్తుంది. అయితే అలా చేసేటప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు కార్తీక వ్రతాంగత్వేన ఏకభుక్త వ్రతం నాగచతుర్థీ వ్రతం చ తంత్రేణ కరిష్యే అని చెప్పినట్లయితే ఉపవాసం రెండింటికి చేసిన సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు మరో విశేషం: కార్తీక మాసంలో ప్రదోషం కాబట్టి సాయంకాలం వరకు నక్తోపవాసం చేసి ఆ సమయంలో మనం శివారాధన చేసుకుని ప్రదోష సమయంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా విశేష ఫలితాన్ని పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు: పిల్లవాడు నాన్న అని పలకలేక నా అని పిలిస్తే వాని పట్ల తండ్రి ప్రేమ తగ్గుతుందా? అలాగే పండితులైన పామరులైన తనని పిలిచే బిడ్డలందరి పట్ల భగవంతుని ప్రేమ సమానమే. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈరోజు కార్తీక శుద్ధ చవితి. కార్తీక అనేటువంటి తత్వంలో కార్తికేయుడు కనిపిస్తాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందున చవితి నాగవ్రతం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను పాటిస్తాం. పుట్ట దగ్గరకు వెళ్ళి ఆవు పాలు చక్కగా ఆ పుట్టలో పోసి చలిమిడి నైవేద్యంగా సమర్పించి ఉపవాసం ఉండి ఆ పుట్టమన్ను తీసుకొచ్చి
చక్కగా బొట్టుగాను చెవుల యొక్క తమ్మెలకు కూడాను రాసుకునేటువంటి సంప్రదాయం. అంటే ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తాడు ఆ యొక్క నాగస్వామి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకనే కార్తీక శుద్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన కుజదోషాలు, రాహుదోషాలు, సంతానలేమి దోషాలు ఇవన్నీ పటాపంచలవటానికి కారణం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన వలన సంభవిస్తుంది. అందున పరమ పవిత్రవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య అర్చన సర్వత్రా కూడాను శతవిధాల చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఓం సాం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని ఉపవాసం ఉండి ఆ యొక్క నాగుల చవితిని అందరం కూడాను పాటించి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఔరా కోడిని బాతు కుక్క యదన అప్యాయంబుగా పెంచుచున్ ఏ రోమమ్ములు వేనికించెదెరనో ఏ వజ్జు పిల్పింతుమా ఈ రోజంచు తపించి చచెదరు స్వామి శ్రీనిధుల్ కొందరు ఏ ఏ రోజుల్ కవి పండే పస్తులు అనుకోరే రామలింగేశ్వర. ఓ రామలింగేశ్వర స్వామి, ఎంత విచిత్రంగా ఉంటుందయ్యా ఈ లోకం పోకడ. ఒక్కొక్కడు పందెం కోసం 1,00,000 రూపాయలు పెట్టి కోడిని కొంటాడు. ఈ కోడికి ఏదైనా ఒక ఈక ఊడితే దీనికి ఏ తెగులొచ్చిందో వెంటనే వైద్యుణ్ణి పిలిచి దీనికి వైద్యం చేయించాలనుకుంటాడు. ఔరా, ఎంత ఆశ్చర్యమయ్యా! కోడిని, బాతు, కుక్క, ఇంకా ఇక్కడి వరకు మాత్రమే ఈయన చెప్పారు. పైగా వాటికి ఏమాత్రమైనా చిన్న ఇబ్బంది వచ్చినా, అవి భోజనం చేయకపోయినా సరే వాటికి ఏదో రోగం వచ్చిందని వెంటనే వైద్యుణ్ణి పిలిపిస్తారు. అరెరే, ఆప్యాయంబుగా పెంచుచున్ ఏ రోమమ్ములు వేనికించెదిరెనో ఏ వెజ్జు పిల్పింతుమా, వెంటనే ఏ వైద్యుణ్ణి పిలిపించాలి. ఈ రోజంచు తపించి చచెదరు స్వామి శ్రీనిధుల్ కొందరు. బాగా విపరీతంగా ధనం ఉన్నటువంటి వాళ్ళు, శ్రీనిధుల్, విపరీతమైన నిధులు ఉన్నటువంటి వారు, ఈ ధన నిధులు ఉన్నటువంటి ధనవంతులు ఇలా చేస్తున్నారు కదా. కానీ ఏ ఏ రోజుల్ కవి పండే పస్తులను కోరే రామలింగేశ్వర. సమాజంలో ఒక సత్కవి సమాజానికి మేలు చేస్తూ అద్భుతమైన దివ్యమైన కవిత్వాన్ని వ్రాసి అందించేటువంటి ఆ కవి ఏ రోజున పస్తున్నాడో, ఆయన ఎట్లా ఉన్నాడో అని ఒక్కడూ అనుకోడేమయ్యా అంటూ 70 సంవత్సరాల వెనుక తమ జీవితాలను ధారపోసి దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా పరమాద్భుతమైన దివ్యమైన కవిత్వాన్ని సమాజానికి అందించినటువంటి ఆ మహాకవులను చూసి చెలించి ఆనాటి పరిస్థితులలో ఎవరూ వారికి సహాయం చేయకపోవటాన్ని చూసి హృదయం ద్రవించి రాసినటువంటి పద్యం. ఇలా భక్తి తత్పరతతో, సామాజిక స్పృహతో, సాటి కవుల పట్ల సహృదయంతో, సంస్కార భావాలతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, బహుభాషా కోవిదులు శ్రీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి గారి రామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు, ఇది సంస్కారములకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది,
ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. అలాగే చెవి గుండా లోపలికి వెళ్ళే విషయాలు, ఎప్పుడూ ఏవో మంచి విషయాలు వింటున్నాను అనుకోండి, మంచి విషయాలు విన్నప్పుడు మనసుకి మంచి సంస్కారం కలుగుతుంది. ఇప్పుడు మీరు విన్నారు, సంస్కారం ఒకటి ఏర్పడుతుంది. అరే మనం అహంకరించకూడదురా, దేనికి అహంకరించడం? ఈశ్వరుడిచ్చిన విభూతి. నేను ఇవాళ ఉపన్యాసం చెప్పానంటే నా గొప్ప జ్ఞాపక శక్తి ఆయన ఇచ్చింది, వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఆయన ఇచ్చింది. ఆయన అనుగ్రహం వల్ల ఈ శరీరం మాట్లాడుతోంది. దేనికి నేనే అహంకరించాలి? నేను మాట్లాడితే ఈ మైకు మాట్లాడినట్టు, నేను నాలోంచి ఈశ్వరుడు మాట్లాడితే ఈ శరీరం మాట్లాడుతోంది. ఈ మైకుకు పూలదండ వేశారా? నాకేశారు. నిజానికి నాకా పూలదండ నాలోంచి మాట్లాడుతున్న పరమేశ్వరుడికి. ఆఖరణ గౌరవం వారికి, ఈశ్వర మీరు పలికించి నన్ను తరింపచేశారు. కాబట్టి ఇలాగే నా శరీరాన్ని వాడుకుని మీరు నన్ను ధన్యుణ్ణి చెయ్యండి, నా శరీరాన్ని ఎప్పుడూ మీ యొక్క సేవకి దూరం చేయకండి అనో నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు పాత్రత, లోపలికి మీరేవి పంపిస్తారు దాన్ని బట్టి సంస్కారం ఉంటుంది. లోకంలో అందరూ బాగుండాలి, పిల్లలందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకున్నప్పుడు ప్రజల మనసులలోకి వెళ్ళే విషయాలు కూడా మంచివిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? అది చూస్తే ప్రజలు బాగుంటారు. నువ్వు బాగుండాలనుకున్నావు, నీ ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళేవి మంచిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? నేను మంచిగా ఉండాలండి అంటే ఉండలేడెవడు. చూడకూడనివన్నీ చూస్తుంటే మనసు ఉద్వేగాన్ని పొందకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఉద్వేగాన్ని పొందుతుంది. ఎవరినో కత్తి పెట్టి పొడి చేయడాన్ని చూసిన దానికి, తామర పూలతో పరమేశ్వరుడి పాదాలు పూజ చేస్తున్నది చూసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? దానికున్న ఉద్వేగానికి దీనికున్న ప్రశాంతతకి తేడా ఉంటుందా ఉండదా? నువ్వు ఏవి లోపలికి పంపిస్తున్నావు అన్నదాన్ని బట్టి మనసుకి సంస్కారం. లోపల మనసు ఏ సంస్కారాన్ని పొందింది అన్నదాన్ని బట్టి మనసులోంచి సంకల్పాలు వస్తాయి. నేను అన్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనసు ఎటువంటివి లోపలికి పుచ్చుకుందో అటువంటి సంకల్పాలే చెప్తుంది. నేను ఎప్పుడూ మంచి విషయాలు లోపలికి తీసుకుంటున్నాను అనుకోండి, ఆ మంచి విషయాల గురించినకి సంబంధించిన విషయాలే సంకల్పములుగా వస్తాయి. నేను మీతో ఒక మాట చెప్తాను, పట్టుకోండి. మనం వినోదము అని ఒక మాట ఉంటుంది. ఏదో కాసేపు సంతోషించడానికి ఏదో అక్కడికి సినిమాకు పోతానండి, షికారుకు పోతానండి, టీవీ చూస్తానండి అంటాం. అసలు సంతోషంగా ఏ కారణానికి ఉండాలి? సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలి? మనకి భాగవతంలో కృష్ణ భగవానుడు నేర్పాడు. అందుకే భాగవతం దశమస్కంధం పారాయణం చేయండి అంటారు. కృష్ణుడు బాల్య క్రీడలు, ఆటలు ఎందుకు ఆడుకుంటారు? సంతోషంగా ఉండడానికి ఆడుకుంటారు పిల్లలు. కృష్ణుడు ఆడుకున్నాడు. కృష్ణుడు ఆడుకున్న ఆటలన్నీ కేవలం సంతోషంగా ఉండడానికి ఆడుకున్నాడా? ఆటల పేరు చెప్పి లోకానికి ఉపకారం చేయడం ప్రధానంగా చేశాడా? కృష్ణుడు ఆటలాడుకోవడం అని గోళీలాడుకుని ఏదో దొంగాట ఆడుకుని చేయలేదు. పూతనా సంహారం ఆయన బాల్యక్రీడ, లోకోపకారం. శకటాసుర భంజనం, రాక్షస సంహారం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. తృణావర్త సంహారం లోకోపకారం, ఆయనకి బాల్యక్రీడ. కాళీయ మర్దనం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. అంటే కృష్ణుడు ఏవి చేసి సంతోషాన్ని పొందాడు? లోకానికి ఉపకారం జరిగే పనులు చేసి సంతోషాన్ని పొందాడు. ఇది జాతికి సందేశం భాగవతం. సంతోషపడడానికి కారణం ఏదై ఉండాలి అంటే ఒకరికి ఉపకారము చేయుట చేత. అది ఎప్పుడు వస్తుంది ఆ బుద్ధి? రామాయణం భారతం భాగవతం వింటే. రామాయణం భారతం భాగవతం చెప్పడానికి వీల్లేదు, వినడానికి వీల్లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ బుద్ధి? కాబట్టి సంకల్పములు, ఆలోచనలు ఇందులోంచి వస్తాయి. మీరు లోపలికి ఏం పుచ్చుకున్నారో దాన్ని బట్టి ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి వచ్చిన ఆలోచన కార్యరూపము ధరిస్తుంది. ఒరే ఈ శరీరం అనిత్యంరా, ఐశ్వర్యం ఉండిపోయేది కాదురా, ఎంత సంపాదించినా ఊపిరి కానీ చటుక్కు నాగిందా అంతే, పిల్లలకి వెళ్ళిపోతుంది ఐశ్వర్యం అంతా. నిజంగా నీతో రావాలనుకుంటే నువ్వు చేసిన దానం వల్ల నీతో వస్తుంది. ఆ దానము చెయ్యనంతసేపు దాచుకున్నదేది నీతో వచ్చేది కాదు. నిజంగా నీతో రావాలంటే దానం చేయి, పుణ్యంగా మారి నీతో వస్తుంది. హత్తుకుంది ఒకడికి, ఆ మాట లోపలికి వెళ్ళింది, చెవుల్లోంచి పట్టుకుంది. ఒరే నేను దాచుకోవడం కాదు, కొంత దానం చేస్తానన్నాడు అని మంచి పని చేశాడు. ఇప్పుడు మంచి సంకల్పం దేంట్లోంచి వచ్చింది? మంచి మాట వినడం వల్ల ఏర్పడిన సంస్కారంలోంచి వచ్చింది. కాబట్టి ఇవి, ఈ కిటికీలు మనసుకి దేనికి పనికి రావాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళడానికి పనికి రావాలి.
సంస్కారవంతమవుతుంది. మంచి మాట, మంచి పని, మంచి చూపు లోపల నుంచి బయటికి వస్తుంది. ఆ చేసినటువంటి మంచి పనులు పుణ్యంగా మారతాయి. ఆ పుణ్యము వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? ప్రేమ. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలమును అపేక్షించకుండా చేసినటువంటి సేవకు, అభిమానమునకు, అనురాగమునకు ప్రేమ అని పేరు. భక్తి యందు ఏమవుతుందంటే ప్రతిఫలం లేకుండా కలిసిపోయి శాంతికారకమవుతుంది. కామము ఉద్వేగ కారణమవుతుంది. ఒక చోట ఒక మాట వాడి ఆ మాట వాడకూడని చోట వాడి సమాజాన్ని తప్పుత్రోవ పట్టించకూడదు. ఒక్కొక్క మాట ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి. కాబట్టి భక్తి, ప్రేమయే భక్తి. ఎందుచేత భగవంతుడు మనను అనుగ్రహించాడు అనుకోండి, ఆ ప్రేమని అనుగ్రహము అంటారు. ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమించడాన్ని కటాక్షము అంటారు. ఒక దీనుణ్ణి చూసి అయ్యయ్యో పాపం వాడికి తినడానికి లేదే, నా ఆకలి ఎటువంటిదో వాడి ఆకలి అటువంటిదే కదూ అని ప్రేమతో వాడికి పెట్టడం దయా అంటారు. చిన్న పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు, వాళ్ళకేం తెలియదు, వాడు మన వాడా కాదా అనవసరం. ఓ చంటి పిల్లడు ఏమీ తెలియనటువంటి వాడు అమ్మ ఏదో పనిలో ఉండగా గబగబా మేడ మెట్లు ఎక్కేస్తున్నాడు అనుకోండి, నేను అలా పక్క నుంచి మెట్లు దిగుతున్నాను అనుకోండి, ఆ పిల్లవాడు పాకుతూ పాకుతూ మెట్లు ఎక్కేస్తుంటే నాకేం సంబంధం, పసిపిల్లాడు ఎవడో మెట్లు ఎక్కుతుంటే నేను ఊరుకుంటానా? వాడు అలా మెట్లెక్కి గబుక్కుని కింద పడితే దొల్లిపోతాడు, తలకి దెబ్బ తగులుతుంది. నేను గబాలను నా పిల్లాడిని తీసి ఎత్తుకుని కిందకొచ్చి అమ్మ మీ బిడ్డడైనా మెట్లు ఎక్కేస్తున్నాడమ్మా, అలా వదిలేయకండి చూసుకోండి అని ఆ పిల్లాడిని ఇచ్చేస్తాను. ఎందుకని? దింపాను మెట్లు వాడిని ఎత్తుకుని, నాకేం అవసరం, తెల్లటి చొక్కా వేసుకున్నా వాడిని ఎత్తుకుని ఆ బురదకాళ్ళు నాకంటించుకోవడం ఎందుకు అంటే కేవలము కారుణ్యము, వాత్సల్యము అంటారు. ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చేసినటువంటి వాటికన్నిటికీ ప్రేమ అని పేరు. ఆ ప్రేమ భిన్నమైనటువంటి రూపాలతో ఒక్కొక్కరి నుండి ప్రవహించినప్పుడు ఒక్కొక్క పేరు పొందుతూ ఉంటుంది. అందులో మనం భగవంతుని పట్ల చూపించే ప్రేమకి భక్తి అని పేరు. అలా ఏర్పడినటువంటి ప్రేమ భక్తి. అప్పుడు ఆ భక్తి ఉన్నప్పుడు వాడు ఉన్నాడు, వాడు ఇచ్చాడు, కాబట్టి వాడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అందుకు వాడు నోటితో మంచి మాట మాట్లాడు, భగవన్నామం పలుకు, మంచి క్రియ చెయ్యి, భగవద్భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యి, ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణం చెయ్యి, ఆయన వద్దన్న పని చేయకు. అప్పుడు నిషిద్ధ కర్మను భంజించుట, ఏ కర్మ చెయ్యమన్నాడో ఆ విహిత కర్మను చేయుట, దానికి భక్తి అని పేరు. ఇప్పుడు దానితో కట్టు ఆ కలశని. మనం పుణ్యాహవాచనం చేస్తే కలశ తీసుకొచ్చి కలశకి దారాలు కడతాం. మనస్సనబడేటటువంటి కలశానికి భక్తి అనేటటువంటి దారాలు కట్టు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా, ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం సంకర్షణాయ. ఉత్తర కురువర్షమందు యజ్ఞేశ్వరుడు భగవంతుడైన శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి ఉన్నాడు. ఆయనను భూదేవి
కురుఖండంలోని జనులతో కలిసి నిశ్చలమైన భక్తితో ఉపాసిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తుంది. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతువే మహాద్వర అవయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓ భగవంతుడా, పురుషోత్తముడవైన నీ స్వరూపము వేదమంత్రాల ద్వారా తెలుస్తుంది. యూపాలు లేనటువంటి హోమాలు, యూపాలు గల క్రతువులు నీ యొక్క రూపాలే అయి ఉన్నాయి కదా. నీ అవయవాలే గొప్ప యజ్ఞాలు. ఒక్క కలియుగం మినహాయించి మిగిలిన 3 యుగాల్లోనూ నువ్వు స్పష్టంగా ప్రకటమవుతున్నావు. కర్మలకు పరిశుద్ధమైన ఫలాలను అనుగ్రహిస్తున్నావు. సత్వగుణ ప్రధానమైన కర్మలు నీ రూపమే. నీకు అనేక నమస్కారములు. కట్టెలలో నిప్పు దాగి ఉన్నట్లుగా శ్రీహరి త్రిగుణాత్మిక అయిన మాయ యొక్క కార్యాలైన దేహాలయందు క్రియాశక్తిగా విజ్ఞానశక్తి రూపంగా దాగి ఉన్నాడు. కర్మలు కర్మఫలాలు అనుభవం రూపంగా దాగి ఉన్నాయి. వివేకవంతులైన మహాత్ములు శ్రీహరిని దర్శించాలని మనస్సును చిలికే కవ్వంగా చేసుకొని హృదయాన్ని మథిస్తారు. అప్పుడు వారికి శ్రీహరి ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు. ఆత్మ విచారము చేయటము, యమ నియమాది యోగాంగములను అభ్యసించటంతో సాధకుల బుద్ధి పరిణితి చెంది సున్నిహితమవుతుంది. అటువంటి సూక్ష్మబుద్ధి గల మహాత్ములు మాయాశక్తి కార్యాలైన భోగ్య వస్తువులు, ఇంద్రియాలు, వాటి దేవతలు, దేహము, కాలము, అహంకారములను పరిశీలిస్తారు. పరమేశ్వరుడి వాస్తవ స్వరూపాన్ని నిశ్చయిస్తారు. ఈ ఆకారాలన్నీ పరమేశ్వరుడి యందు మాయతో కల్పించబడ్డాయే కానీ నిజంగా లేవు. అటువంటి పరమేశ్వరుడికి అనేక నమస్కారం. ఓ ఈశ్వర, అయస్కాంతానికి దగ్గరగా ఉన్న ఇనుప ముక్క అయస్కాంతం కారణంగా కదులుతుంది. అదేవిధంగా నీ సంకల్పమాత్రంతో మాయాశక్తి చలించి తన గుణాల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తుంది. సర్వసాక్షివైన నీ సంకల్పంలో స్వార్థపూరితమైన కోరిక లేదు. ప్రకృతి గుణాలకు, జీవుల అదృష్టాలకు సాక్షివైన నీకు నమస్కారం. నీటిలో క్రీడిస్తూ తనకు అడ్డు వచ్చిన ఏనుగును ఢీకొన్న పెద్ద ఏనుగులాగా జగత్తుకు కారణమైన వరాహమూర్తి ప్రళయ సముద్రంలో పాతాళం నుండి నన్ను పైకి లేవదీశాడు. తన కోరల కోనపై ఉంచుకున్నాడు. ఏనుగులాగా అడ్డం వచ్చిన హిరణ్యాక్షుని యుద్ధంలో మట్టుబెట్టి నన్ను నీటి నుండి బయటకు తీసుకొని వచ్చాడు. అటువంటి సర్వసమర్థుడైన శ్రీహరికి నమస్కరిస్తున్నానని భూదేవి స్తుతిస్తూ ఉంటుంది. ఇంతటితో పంచమ స్కంధంలోని 18వ అధ్యాయము సమాప్తం. ఇక 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రీరామ మంత్ర స్తోత్రములు, భారతదేశ మహిమ వర్ణించబడ్డాయి. శ్రీ శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు ఇలా చెప్పసాగాడు. కింపురుష వర్షంలో భగవంతుని భక్తులలో ఉత్తముడైన హనుమంతుడు ఉన్నాడు కదా. ఆయన కింపురుషులతో కలిసి అచంచలమైన భక్తితో భగవంతుడైన శ్రీరాముని ఉపాసిస్తున్నాడు. జగత్తుకు కారణమైన వాడు, పూర్ణుడు, లక్ష్మణునికి అన్నగారు, సీతాదేవికి ప్రేమైన వాడు అయినటువంటి శ్రీరాముడి పాదపద్మాల సన్నిధి హనుమంతుడికి ఎంతో ప్రియమైనది. అక్కడ గంధర్వులు శ్రీరామగాథను గానం చేస్తూ ఉంటారు. అక్కడ హనుమంతుడు ఆర్ష్టి శేషునుడనే కింపురుష నాయకునితో కలిసి తన ప్రభువు యొక్క గాథను సావధానంగా వింటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ క్రింది మంత్రాన్ని జపించి
స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాడు హనుమంతుడు. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసితలోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః. భగవంతుడి అవతారమైన శ్రీరాముడి కీర్తి చాలా గొప్పది. శ్రీరాముడు మనోనిగ్రహం కలవాడు. ఆయన యందు శ్రేష్ఠ పురుషుల యొక్క లక్షణాలు, స్వభావము, ఆచరణ కూడా కనిపిస్తాయి. తాను పరిపాలించే జనులనే ఆయన దైవంగా ఉపాసించాడు. ఆ చక్రవర్తి వేదవేత్త పట్ల భక్తి కలిగి ఉండేవాడు. మంచివాడు అనే మాటలకు ఆయనే గీటురాయి. పురుషోత్తమ దేవుడికి అనేక నమస్కారములు. రెండవ వాడు లేని ఏకస్వరూపమైన పరబ్రహ్మ వ్యక్తి యొక్క లోలోపల గల అంతఃకరణంలో ఆత్మయ్య ఉన్నాడు. సాధకుడు పరిశుద్ధమైన అంతఃకరణంలో గల పరబ్రహ్మను కేవలం స్వానుభవ రూపంగా మాత్రమే పొందుతాడు. కర్తృత్వ భోక్తృత్వంలో కానీ అహంకారంతో కానీ పొందలేడు. నామరూపాలకు అతీతమైన ఆత్మతత్వం దాని యొక్క నిరంజన స్వరూప ప్రకాశంతోనే క్రమంగా త్రిగుణాల కార్యాలైన స్వప్న జాగ్రత్త సుషుప్తులనే అవస్థల కలయిక లేదని చెప్పబడింది. నిర్వికారమైన అటువంటి ఆత్మతత్వాన్ని నేను శరణ పొందుతున్నాను. ఈశ్వరుడు కేవలం రాక్షస సంహారం కోసం మాత్రమే కాకుండా మానవులను తన ఆచరణ ద్వారా బోధించాలని ఈ లోకంలో మానవుడై అవతరించాడు. అలా కాకపోతే ఆత్మారాముడు ఆత్మరూపుడైన ఈశ్వరుడికి సీత కారణంగా దుఃఖాలు ఎలా కలుగుతాయి? రాముడు సాక్షాత్ పరమాత్మ. ఆయనకు ఏ దుఃఖమూ లేదు. దుఃఖం కలిగిన వాడిలాగా నటించి దుఃఖ సమయాల్లో కూడా మనుష్యులు ఎలా ఉండాలో శ్రీరాముడు తెలిపాడు. సర్వజగన్నివాసుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, భగవంతుడు అయినటువంటి శ్రీహరి సకల ప్రాణులలోనూ ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ ఆత్మరూపుడై ఉంటూ జితేంద్రియులకు గొప్ప మేలు చేసేవాడైన ఆ శ్రీహరికి మూడు లోకాల్లోనూ దేనిపైన కూడా నిజంగా ఆసక్తి లేదు. అందుచేత ఆయన భార్య మూలంగా దుఃఖాలను పొందాడనటం, లక్ష్మణుని విడిచిపెట్టాడనటం ఇవంత సరికాదు కదా. గొప్ప వంశంలో జన్మించటం, అందము, మాటకారితనం, పాండిత్యము, జాతి అనేవి మహాత్ముడికి సంతోషాన్ని కలిగించవు. ఇది నిజం. ఎందుకంటే అడవిలో బ్రతికే వానరులైన మాలో ఈ లక్షణాలేవీ లేవు. అయినా కూడా లక్ష్మణుడి అన్నగారైన ఆ శ్రీరాముడు మమ్మల్ని మిత్రుడుగా స్వీకరించాడు. ఎంత ఆశ్చర్యం! సురో సురో వాప్యథ వానరో నరః సర్వాత్మనా యస్సు కృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరానన యత్కోసలాన్ దివం య ఉత్తరానన యత్కోసలాన్ దివం. దేవత గాని, అసురుడు గాని, వానరుడు గాని, మానవుడు గాని, ఎవరైనా కానీ ఆ శ్రీరాముడిని సేవించవలసిందే. సంకర్షణాయ నమః.